అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్లా టారో ప్రెడిక్ట్స్. ఈరోజు కెల్టిక్ క్రాస్ మెథడ్లో మీ రిలేషన్లో ఉన్న పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, నెక్స్ట్ అవుట్కమ్ ఏంటి చూద్దాము. లాస్ట్లో ఏంజల్ గైడెన్స్ చూద్దాము. ఓకేనా? ఇది మన ఛానల్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. సో కార్డ్స్ తీసి క్లారిఫికేషన్ కూడా తీసి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. రిలేషన్లో ఏం జరుగుతుంది ఏంటి. ఓకే, 1 minute. దీనికి కొంచెం ప్లేస్ ఎక్కువ కావాలి. యా, ఓకే. సో మీ కనెక్షన్లో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏంటి అనేది కెల్టిక్ క్రాస్ మెథడ్లో చూద్దాము. ఓకే, ఇది ప్రెజెంట్. నెక్స్ట్ ఛాలెంజ్, పాస్ట్, ఫ్యూచర్, past influences, new circumstances, advice, external influences, hopes and fears, outcome. Okay, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి టెంపరెన్స్ వచ్చింది. చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు, పేషెన్స్తో, బ్యాలెన్స్తో ఉన్నారు. వెరీ గుడ్. డే బై డే నాకు మీ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. వెరీ గుడ్. అట్లానే మీరు కంటిన్యూ చేయండి మీ ఎనర్జీని. సో ఫాస్ట్గా రిలేషన్లో అవుట్కమ్ అనేది, ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, సో వీటికి ఎక్స్ప్లెనేషన్, క్లారిఫికేషన్స్ చూద్దాము. వీటిని స్ప్రెడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం పేషెన్స్తో ఉండండి, ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే, 4, 5, 6. ఓకే, ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ జస్టిస్ వచ్చింది. ష్యూర్ ఈ రిలేషన్ మంచిగా డెవలప్ అవుతుంది. సో మెయిన్ నాకు ఇష్టమైన డెక్ ఇది విచ్ డెక్. విచెస్ అంటే ఐడియా ఉంది కదా, దీన్ని విచ్ డెక్ అంటారు. నాకు చాలా ఫేవరెట్ డెక్ అది. ఓకే, లాస్ట్లో అవుట్కమ్కి ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దాము. ఇది క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. విచ్ డెక్లో క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. చాలా బాగా, యాక్చువల్లీ బాటమ్ ఆఫ్ ద డెక్ చాలా బాగా వస్తుంది పాజిటివ్గా. వెరీ గుడ్. సో ఏంజల్స్ ఏం చెప్తున్నారు? ఏంజల్ గైడెన్స్ లాస్ట్లో చూద్దాము. ఓకే, సో ఏంజల్ గైడెన్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చిందంటే ఇయర్ ఫ్రమ్ నౌ అని వచ్చింది. సో నేను అఫర్మేషన్ కూడా చెప్తానండి. 1 minute. యా, నేను అఫర్మేషన్ కూడా చెప్తాను. అది కూడా
చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏం జరుగుతుంది మీ లైఫ్లో అది చూద్దాం. ఓకే, హెర్మిట్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ద వరల్డ్. యాక్చువల్లీ ప్రెజెంట్ ఏంటంటే మీరు ఒక న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ అది అవుతుందా లేదా అని ఒక ఫియర్లో ఉన్నారు. ఎందుకంటే మీకు మీరు ఏదైతే న్యూ బిగినింగ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది అవుతుందా లేదా, అది అవ్వదు అని చెప్పి ఒక నమ్మకంతో ఉండిపోయారు. భయం అన్నమాట మీకు ఇప్పుడు. మళ్ళా మా పర్సన్తో మేము కలుస్తామా లేదా, అసలు జరుగుతుందా లేదా, ఇప్పుడు నేను ఏదైతే నా పర్సన్ కోసం సర్చ్ చేస్తూ కూర్చున్నానో అది జరుగుతుందా లేదా, ఇప్పటి వరకు నేను పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా దానికి ఫైనల్ రిజల్ట్ జరుగుతుందా లేదా అని ఒకలాంటి ఇన్నర్ ఫీలింగ్ అనేది, ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేది ఉంది. దీనికి ఏంటంటే మెయిన్లీ మీకు ఫస్ట్ ప్రెజెంట్లోనే మనకి యూనివర్స్ చూపించారు ద వరల్డ్, ద ఏస్ ఆఫ్ వ్యాండ్స్, రెండు కూడా న్యూ బిగినింగ్స్ అండి. ప్రెజెంట్ చాలా తొందరలోనే మీకు న్యూ బిగినింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెయిన్లీ మీలో ఉన్న ఆ ఫియర్ని మీరు బయటపడేయాలి. దానికోసం మేనిఫెస్టేషన్స్ చేసినా చేయకపోయినా కూడా మీరు మెడిటేషన్ చేయాలి, అఫర్మేషన్ చెప్పుకోవాలి. ఎస్, నా పర్సన్ నేను కలిశాను, నా పర్సన్తో నాకు న్యూ బిగినింగ్స్ అయ్యాయి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను ఏదైతే కోరుకున్నానో నా పర్సన్తో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది, నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, నేను కోరుకున్నది ఏదైతే ఉందో అది జరిగింది అని చెప్పి మీరు ఇప్పుడు అఫర్మేషన్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎంతవరకు ఇట్లా బాధపడుతూ ఉంటారు. ఇక్కడ హెర్మిట్ ఎనర్జీ అంటే ఫుల్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ, ఎమోషనల్ ఎనర్జీ అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఆ నెగిటివ్ ఎనర్జీలో ఇంక ఇది జరగదులే, ఇది జరగదు, ఇంతే, మన జీవితం ఇంతే అని బాధపడుతూ ఉంటామో అది పాజిటివ్ అవుట్కమ్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. సో మీకు ఇక్కడ 2 క్లారిఫికేషన్స్ ఇచ్చారు యూనివర్స్. 2 డెక్స్లో మీకు క్లారిఫికేషన్స్ ఇచ్చారు యూనివర్స్. ఓకే, సో ఈ 2 మీకు సక్సెస్ అవ్వాలి అంటే ఇక్కడ మెయిన్ చేయాల్సింది మీరు ఇదన్నమాట. అఫర్మేషన్ చెప్పుకోండి, మెడిటేషన్ చేయండి. ఒకవేళ మెడిటేషన్ మేము చేయలేము, మాకు అలవాట్లేదు అంటే అఫర్మేషన్స్ చెప్పుకోండి. ఓకే, నెక్స్ట్ దీనికి ఉన్న ఛాలెంజ్ ఏంటి? ఛాలెంజ్ ఏంటి అంటే మీరు ఒకప్పుడు ఒక మంచి ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేశారు మీ పర్సన్తో, బట్ ఏంటంటే అది సక్సెస్ అవ్వలేదు బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ. ఇక్కడ థర్డ్ పార్టీ 2 రకాలుగా కనిపిస్తున్నారండి. ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తున్నారు, అంటే మదర్ లేదా సిస్టర్స్ ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓన్లీ ఫీమేల్ ఎనర్జీ, ఒక లేడీ ఎనర్జీ మాత్రమే కనిపిస్తున్నారు. అది వాళ్ళు మదర్ అవ్వచ్చు, మీ పర్సన్ మదర్ అవ్వచ్చు, మీ పర్సన్ సిస్టర్స్ అవ్వచ్చు, దగ్గర వాళ్ళే అయ్యి ఉండాలి, అది కూడా దూరం ఏమీ కాదు. సో వాళ్ళు ఆపారు. సో ఇది ఇక్కడ పక్కన పెడదాము థర్డ్ పార్టీ. బట్ ఏంటంటే ఇప్పుడున్న ఛాలెంజ్ ఏంటి అంటే మీకు న్యూ బిగినింగ్స్ కావాలి, బట్ అది జరగడం లేదు. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీని మీ వాళ్ళు వదిలిపెట్టడం లేదు. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ థర్డ్ పార్టీని వదిలిపెట్టడం లేదు, వాళ్ళని పట్టుకుని అట్లా కూర్చుని ఉన్నారన్నమాట. సో ఈ ఛాలెంజ్ అనేది రిసీవ్ చేసుకోవడం అనేది మీకు చాలా కష్టం అయిపోయింది. ఛాలెంజ్ లాగా అయిపోయింది. అది ఎట్లా అంటే మీ విల్ పవర్ ఏదైతే ఉందో ఈ ఛాలెంజ్ మీ విల్ పవర్ని కొంచెం కొంచెంగా తగ్గించేస్తుంది. మీకున్న పాజిటివ్ ఎనర్జీని కూడా ఈ ఛాలెంజ్ అనేది తగ్గించేస్తుంది అన్నమాట. మీరు ఏదైతే ఒక న్యూ బిగినింగ్స్ కోరుకున్నారో అది జరగకుండా ఇది ఆపేస్తుంది ప్రెజెంట్ ఎనర్జీ. ఈ థర్డ్ పార్టీ అవనివ్వండి, మీ ఆలోచనలు అవనివ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే థర్డ్ పార్టీ చేంజ్ అవ్వరు. సో చేంజ్ అవ్వాల్సింది ఎవరు? మనమే. మనలోనే చేంజ్ రావాలి. సో నేను ఈరోజు కూడా ఒకరు డైరెక్ట్గా కన్సల్టేషన్ తీసుకున్నారు పర్సనల్ రీడింగ్ కోసం. సో వాళ్ళకి అదే దాదాపుగా 2 hours కూర్చోబెట్టి నేను ఇదే చెప్పాను, నాకు థర్డ్ పార్టీ చేంజ్ అవ్వట్లేదు, నా పర్సన్ చేంజ్ అవ్వట్లేదు, నా వల్ల అవ్వట్లేదు, నేను ఇది తీసుకోలేకపోతున్నాను, ఏం చేయాలి? సో మీలో మనలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ రావాలండి. ఓకే, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను
మనలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది మీ పర్సన్కి కానీ ఈ థర్డ్ పార్టీకి కానీ పాజిటివ్ ఎనర్జీగా అయిపోతుంది. వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. అంటే వాళ్ళు బాధపడాలి, వాళ్ళు ఏడవాలి, ఇది కాదు నేను చెప్పేది. బట్ ఏంటంటే మీరు ఏదైతే బాధపడ్డారో దానికి ఒక మంచి సొల్యూషన్ దొరకాలి కదా. మీ పడిన బాధకి, మీరు పెట్టిన ఎఫర్ట్స్కి ఫలితం ఏది? సో మీరు ఇలా బాధపడుతూ ఉంటేనే ఇంకా ఇది ఇట్లానే ఉండిపోతుంది. ఇంకా ఎన్నాళ్ళైనా, ఎన్ని ఇయర్స్ అయినా కూడా అలానే ఉండిపోతుంది. సో మీలో కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇక్కడ ఇదే చూపిస్తున్నారు మీకు. ఫస్ట్ ప్రెజెంట్లో అదే చూపించారు. ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది. 2 times మనకి ఏస్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ప్రెజెంట్లో. ఇక్కడ ఛాలెంజ్లో ఏస్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది. సో మెయిన్లీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పర్సన్తో ఎవరైతే న్యూ బిగినింగ్స్ కావాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ చేంజెస్ జరగదు. థర్డ్ పార్టీ ఎప్పటికీ చేంజ్ అవ్వదండి. థర్డ్ పార్టీ అంటేనే ఒక నెగిటివ్ ఎనర్జీ. కాబట్టే కదా మన లైఫ్లోకి రావడం, మనకి ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ జరిగాయి. సో థర్డ్ పార్టీ చేంజెస్ రాదు. చేంజెస్ రావాల్సింది ఈ పర్సన్లో, మీలో. ఈ పర్సన్లో చేంజ్ రాలేదు అంటే మనలో చేంజ్ వచ్చి మనం ఏదైతే స్ట్రాంగ్గా ఉన్నామో అది మన పర్సన్లోకి వెళ్ళి వాళ్ళు చేంజ్ అయ్యేలా చేస్తుందన్నమాట. సో మీకు అర్థమైంది కదా. సో మనం స్ట్రాంగ్గా ఉంటే మన పర్సన్ ఆటోమేటిక్గా మనల్ని వెతుక్కుంటూ వస్తారు. సో ఇదే ఛాలెంజ్ ఉంది. న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. బట్ అవ్వడానికి ఏంటంటే ఒక నెగిటివ్ ఎనర్జీ, ఒక థర్డ్ పార్టీ అనేది ఆపుతుంది. సో ఇది ఇక్కడ ఛాలెంజ్. సో నెక్స్ట్, పాస్ట్ ఏం జరిగింది? యా, అసలు ఏంటి ఇంత మంచి ఎనర్జీ వచ్చింది పాస్ట్లో. ఒక్క నిమిషం. ఇక్కడ ఈ కార్డు ఇక్కడ పెడుతున్నా చూడండి, లవర్స్ అన్నమాట. పాస్ట్లో చాలా హ్యాపీగా ఉన్నారండి మీరు. చాలా 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 హ్యాపీగా ఉన్నారు. అంటే పెళ్ళి అయిన వాళ్ళు చూడొచ్చు, పెళ్ళి కాని వాళ్ళకి ఇది వర్తిస్తుంది. పాస్ట్లో ఏంటంటే చాలా ఒక మంచి లవ్లో, డీప్ లవ్లో ఉన్నారు. బట్ ఏంటంటే ఇక్కడ కూడా థర్డ్ పార్టీ కనిపిస్తుంది. మీ పర్సన్ ఏం చేశారు అంటే, మీరంటే ఇష్టం ఉంది ఈ పర్సన్కి, మీకోసం రావాలనుకున్నారు, మిమ్మల్ని ఎప్పటికప్పుడు కలవాలనుకున్నారు, మీకోసం వెయిట్ చేసేవారు, మీ మెసేజ్ కోసం కానీ, మీ కాల్ కోసం కానీ ఆతృతగా వెయిట్ చేసేవాళ్ళు. మీకు కూడా చాలా షాక్ అయిపోయింది, ఏంటి పర్సన్ నా మీద ఇంత ఎఫెక్షన్ చూపిస్తున్నారు, నాకు నిజంగానే ఇంత మంచి లవ్ దొరికిందా అని చెప్పి మీరు కూడా చాలా ఆశ్చర్యపోయారన్నమాట. బట్ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్కి థర్డ్ పార్టీ ఆపేశారు. ఎలాగే అంటే నువ్వు ఈ పర్సన్తో రిలేషన్ కావాలనుకుంటున్నావు, అది ఎంతవరకు కరెక్ట్, నువ్వు థింక్ చేసుకో అని చెప్పి ఈ పర్సన్ని మ్యానిపులేట్ చేశారన్నమాట. సో ఈ పర్సన్ కూడా ఈజీగా ఏంటంటే ఎవరైనా థర్డ్ పర్సన్ చెప్తే ఈజీగా నమ్మేసే మనిషే. సో వీళ్ళు ఈజీగా నమ్మేశారు. సో ఏదైతే ఒక లవ్ ఎనర్జీ ఉందో నేను ఇక్కడ అడ్డు పెట్టాను. ఇది కార్డ్ అండి, ఇది కాదు, ఈ కార్డు కాదు, నేను లవర్స్ కార్డ్ చూపిస్తున్నాను. ఇది అడ్డు పెట్టాను అంతే, ఛానల్లో యాక్సెప్ట్ చేయరు కదా. సో ఈ లవ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది వాళ్ళు పెద్ద సీరియస్గా తీసుకోలేదు. స్టార్టింగ్లో చాలా సీరియస్గా తీసుకున్నారు. మీకోసం పడి చచ్చిపోయేంత లవ్ ఉంది అన్నమాట ఈ పర్సన్కి. బట్ మీకోసం ఎంత కష్టమైనా ఎక్కడి నుంచైనా సరే వచ్చి మిమ్మల్ని తను సొంతం చేసుకోవాలని చెప్పి అనుకున్నారు. బట్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఆపేశారన్నమాట. దానివల్ల ఏంటంటే మీ గోల్ ఏదైతే ఉంది ఈ పర్సన్తో ఫ్యూచర్ అనేది అది మధ్యలోనే ఆగిపోయింది. చాలామంది పెళ్ళి చేసుకున్నా కూడా వాళ్ళు పెళ్ళయిన తర్వాత కిడ్స్తో ఇప్పుడు బాధపడుతున్నారు. అంటే ఇక్కడ మేల్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారండి. మేల్ ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకే, ఒకవేళ ఏదైనా మేలా ఫీమేలా, అమ్మాయిలకు మాత్రమే అబ్బాయిలకు మాత్రమే అంటే నేను ముందే మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లో చాలా మంచి లవ్ ఉంది, చాలా ఎఫెక్షన్తో ఉన్నారు, ఇద్దరు డేట్కి వెళ్ళేవాళ్ళు, డైలీ కలిసేవారు. కలిసే ఛాన్స్ లేకపోయినా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా డైలీ వీడియో కాల్స్ మాట్లాడుకోవడం, చాటింగ్ చేసుకోవడం, కాల్స్ మాట్లాడుకోవడం, ఒకరికొకరు తిన్నావా ఉన్నావా ఏం చేస్తున్నావు క్షేమ సమాచారాలు కూడా అడగడం, ఇవన్నీ చాలా జరిగాయి. బట్ ఏంటంటే సడన్గా ఈ థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వడం ఇక్కడ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? ఈ కనెక్షన్లో ఫ్యూచర్ ఏంటి?
ఫ్యూచర్ చాలా బాగుంది అండి. మీకు ఒక న్యూ బిగినింగ్స్కి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తున్నారు. మీరు మేల్ అయితే ఒక ఎంప్రెస్లా ఫీల్ అవ్వండి. ఓకే, నేను అమ్మాయిని కదా అందుకని క్వీన్ అన్నాను. సో ఏంటంటే ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది. సో మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా, ఒక ఎంపరర్ లాగా చూస్తున్నారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ విచ్ డెక్లో ఏం చెప్తున్నారు, జస్టిస్. మీకు ఖచ్చితంగా ఈ రిలేషన్లో ఒక జస్టిస్ అనేది వస్తుంది ఫ్యూచర్లో. ఓకేనా, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా లవ్ చేశారండి. మీకు ఒక మదర్ లవ్ ఇవ్వాలని చెప్పి ట్రై చేశారు. మదర్ ఎలా అయితే చూసుకుంటారో అలా చూసుకోవాలని మీ పర్సన్ మిమ్మల్ని అనుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అబ్బాయిల గురించి చెప్తున్నాను. అబ్బాయిలు కూడా చాలా లవ్ ఇచ్చి చూసే వాళ్ళు ఉన్నారండి. అబ్బాయిలు కూడా ఒక మదర్ లాగా చూసే క్యారెక్టర్స్ ఉన్నారు. సో ఇక్కడ అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా ఒక ఫెమినైన్ ఎనర్జీ అన్నమాట. ఒక మదర్ లాగా, ఒక ఫాదర్ లాగా ఇచ్చి మిమ్మల్ని ఒక చాలా మంచి ఏమంటారు లగ్జరీ లైఫ్ ఇచ్చి మిమ్మల్ని అలా ఉంచాలి. వాళ్ళు ఈ సిచ్యువేషన్లో, ఈ రిలేషన్లో ఒక మంచి గ్రోత్ చూడాలనుకున్నారు, ఒక మంచి పాజిటివ్ యాక్షన్ చూడాలనుకున్నారు. సో ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఈ కనెక్షన్ కావాలి. సో వాళ్ళు కూడా జస్టిస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో, ఈ రిలేషన్లో. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏంటంటే మీకు ఒక మంచి జస్టిస్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు. ఏదైతే మీరు కోల్పోయారో, ఏదైతే మీరు ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏ సిచ్యువేషన్స్ అయితే మీరు ఇలా అవ్వడానికి రీజన్ అయిందో అది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ రిలేషన్లో ఒక జస్టిస్ అనేది వస్తుంది. నెక్స్ట్, పాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అసలు? ఇప్పుడు ఇలా జరగడానికి రీజన్ పాస్ట్లో ఏం జరిగింది? ఈ పర్సన్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. మెయిన్లీ ఇక్కడ మీది ఖచ్చితంగా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండి. సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో ఈ రిలేషన్ కావాలనుకున్నారు. వాళ్ళు కూడా ఇందులో ఒక జస్టిస్ కోరుకున్నారు, ఒక ఈక్వల్ బ్యాలెన్స్ కావాలనుకున్నారు. ఓకేనా, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కావాలనుకున్నారు. వాళ్ళు ఎంతైతే లవ్ ఇస్తున్నారో మీరు కూడా అంతే లవ్ ఇవ్వాలి వాళ్ళకి, లేదా మీరు ఎంతైతే లవ్ ఇస్తున్నారో వాళ్ళు కూడా మీకు ఈక్వల్ లవ్ ఇచ్చి గివ్ అండ్ టేక్ తీసుకోవాలి అనే ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఏంటంటే థర్డ్ పార్టీ ఎలా ఉన్నా కూడా వీళ్ళ ఎనర్జీనే సరిగ్గా లేదు అసలు పాస్ట్లో. ఎందుకంటే పాస్ట్లో వీళ్ళకి జగలవుతూ ఉన్నారన్నమాట. మనం చేసేది కరెక్టా కాదా, మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకుందామా అని చెప్పి. దట్టు ఏంటంటే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్న ఎవరైతే వ్యూస్ ఉన్నారో వాళ్ళు 75% లాంగ్ డిస్టెన్స్లో నాకు కనిపిస్తున్నారు. సో ఈ లాంగ్ డిస్టెన్స్ అనేది కూడా వీళ్ళకి ఈక్వల్గా ఛాన్స్ దొరికిందండి. ఎందుకంటే రోజు మీట్ అవ్వక్కర్లా. రోజు మీట్ అయితే ఏంటంటే ఒక బాండింగ్ అనేది పెరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని రోజు మీట్ అవ్వనవసరం లేదు. మీట్ అవ్వడానికి కూడా ఒక రీజన్ చెప్పచ్చు. నేను లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాను కదా, నేను రాలేను కదా, మనకి ఛాన్స్ లేదు కదా అన్న చెప్పే ఛాన్స్ కూడా వాళ్ళకి ఈజీగా ఛాన్స్ దొరికిపోయింది. సో ఏంటంటే వాళ్ళు కావాలనుకున్నారులే, కానీ అంత దూరం వెళ్ళి పర్సన్ కలవడం, అంత దూరం వెళ్ళి పర్సన్తో రిలేషన్ కావాలనుకోవడం అవసరమా అనేది ఈ పర్సన్ ఏంటంటే ఇలా రెండు రకాలుగా ఆలోచించారు. ఒక పక్కన ఏంటి మీరు కావాలి, ఇంకో పక్కన ఏంటి అవసరమా రిలేషన్, ఏం చేద్దాం, కంటిన్యూ చేద్దామా వద్దా, లేకపోతే వేరే ఏదైనా ట్రై చేద్దామా, ఇట్లా ఆలోచించారన్నమాట. సో పాస్ట్లో ఏంటంటే ఈ పర్సన్ కూడా ఒక రీజన్ ఇప్పుడు మీరు నో కాంటాక్ట్లో ఉండడానికి. ఓకే, న్యూ సర్కమ్స్టాన్సెస్, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది. నైస్ నైస్ నైస్, చూడండి చాలా మంచి కార్డు వచ్చింది. ఓకేనా, చాలా 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 మంచి కార్డు వచ్చింది. న్యూ సర్కమ్స్టాన్సెస్ ఏంటి అంటే ఇక్కడ 3 కార్డ్స్ అసలు చూడండి, నేనే షాక్ అవుతున్నాను. 9 ఆఫ్ కప్స్ వచ్చింది, న్యూ బిగినింగ్స్, సెలబ్రేషన్స్, విక్టరీ వచ్చింది. ఓకే, విక్టరీ అంటే 6 ఆఫ్ వ్యాన్స్. ఇదేంటంటే
ఒక విక్టరీ అన్నమాట. మన రిలేషన్లో ఏదైతే జరగదు అనుకున్నామో అది జరగబోతుంది. మెజిషియన్, మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో, అఫర్మేషన్స్ చెప్పుకుంటున్నారో, ఏదైతే పూజలు చేస్తున్నారో, ఏదైతే ప్రేయర్ చేస్తున్నారో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇదే న్యూ సర్కమ్స్టెన్సెస్. దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ తెలియని వాళ్ళు ఎవరికైనా ఉంటే తెలియని వాళ్ళకి నేను చెప్తానండి. మీరు ఏదైతే కోరుకున్నారో మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఒక ట్రూ ఎనర్జీ మీకు రాబోతుంది. మీకు ఈ రిలేషన్లో ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. ఇప్పుడు వరకు మీరు ఎంత ఎమోషనల్గా ఉన్నారో మీ లైఫ్లో, ఆ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒక స్టెబిలిటీ రాబోతుందన్నమాట. ఒక మంచి లైఫ్, ఒక మంచి లగ్జరీ లైఫ్ రాబోతుంది. సో టోటల్గా ఏంటంటే ఫ్యూచర్లో మీరు ఒక మంచి లైఫ్ని అయితే ఈ పర్సన్తో చూడబోతున్నారు. ఓకే, నెక్స్ట్ అడ్వైజ్ ఏంటి? యూనివర్స్ మీకు ఏం అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇది 2 కార్డ్స్ వచ్చాయి చూడండి. ఇందాకే చెప్పాను కదా, మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అంత దూరం వెళ్ళి ఈ రిలేషన్ కంటిన్యూ చేయడం అవసరమా, ఏం చేద్దాం అని చెప్పి. సో ఈ కార్డ్స్ తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి, మీ పర్సన్కి ఆప్షన్స్ ఉన్నాయండి. పాస్ట్లో కూడా మీరు ఒక్కరే కాదు, పాస్ట్లో కూడా మీతో పాటు ఈ పర్సన్కి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో అందువల్లనే ఈ పర్సన్ ఈజీగా మీ నుండి మూవ్ ఆన్ అవ్వగలిగారు. ఎందుకంటే ఈ పర్సన్కి వేరే వేరే ఆప్షన్స్ ఉండడం వల్ల వేరే పర్సన్ దగ్గర నుంచి కూడా కొన్ని ఆపర్చునిటీస్ అనేవి వచ్చాయి అన్నమాట. సో అంటే నా దగ్గర మంచిగా నేను సెటిల్ ఫ్యామిలీని, నువ్వు నన్ను చేసుకో, నీకు మంచి లైఫ్ ఇస్తాను, నా వల్ల నీకు మంచి గ్రోత్ ఉంటుంది, ఇట్లా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ చూపించడం జరిగింది. ఎవరు? ఈ థర్డ్ పార్టీ అనేవాళ్ళు. ఎవరైతే ఆప్షన్స్ ఉన్నారో ఈ పర్సన్కి వాళ్ళన్నమాట. సో ఈ పర్సన్కి ఏంటి, రిలేషన్ ఇంపార్టెంట్ కాదు, లవ్ ఇంపార్టెంట్ కాదు, అఫెక్షన్ అనేది ఈ పర్సన్కి ఇంపార్టెంట్ కాదు. మనం సొసైటీలో లగ్జరీగా బతికామా లేదా అనేది ఈ పర్సన్ చూసుకున్నారు. సో ఏదైతే ఈ పర్సన్కి కొన్ని విషెస్ ఉన్నాయో, కోరికలు ఉన్నాయో, దానికోసం ఈ థర్డ్ పార్టీని ఎన్నుకున్నారన్నమాట, సెలెక్ట్ చేసుకున్నారు. ఒక చాయిస్ లాగా మిమ్మల్ని పక్కన పెట్టుకున్నారు. సో ఈ థర్డ్ పార్టీ సక్సెస్ అవ్వలేదంటే అప్పుడు మన ఈ పర్సన్ని ఓ చాయిస్ లాగా మనం తీసేసుకుందాము అని చెప్పి వీళ్ళు ఫీల్ అయ్యారు. సో ఏంటంటే పగటి కళలు అంటారు కదా, అట్లా ఉన్నారన్నమాట పాస్ట్లో. సో ఈ పర్సన్కి కొన్ని సిచ్యువేషన్స్, ఆప్షన్స్, చాయిస్లు ఉండడం వల్ల ఏదైతే స్పీడ్గా రావాల్సిన ఈ ఎనర్జీ ఏదైతే ఉందో అది స్టక్ అయిపోతుంది. యూనివర్స్ మీకు అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ చూడండి, నేను యాక్చువల్లీ 1 కార్డ్ తీయాలనుకున్నాను, 2 కార్డ్స్ వచ్చాయి. యూనివర్స్ చూసారా ఎంత క్లియర్గా మనకి ఆన్సర్ చేస్తారు. ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది, 3 ఆఫ్ కప్స్ వచ్చింది. మీకు అడ్వైజ్ ఇస్తున్నారు యూనివర్స్. ఏంటి అంటే, ఇది నేను తర్వాత చెప్తాను. టవర్ కార్డ్, దీని అర్థం ఏంటంటే, ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఒక్కసారిగా మనం ఒక రేంజ్లో ఉంటాం, పైన అది ఒక్కసారిగా కింద పడిపోవడం అన్నమాట. పైన ఎక్కడో ఉన్న సిచ్యువేషను, అది రిలేషన్ ఇవ్వండి, కెరీర్ అవ్వనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఒక్కసారిగా కింద పడిపోవడం అన్నమాట. సో ఇప్పుడు మీకు యూనివర్స్ ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, అడ్వైజ్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు. సో మీరు కొంచెం సహనంతో ఉండాలి. సహనంతో ఉంటేనే మీకు 3 ఆఫ్ కప్స్, ఒక మంచి ఫ్యామిలీ అనేది మీ పర్సన్తో మీరు రిసీవ్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ మీకు సహనం ఇంపార్టెంట్ అండి. నేను ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా ఒకటి చెప్పాను, గుర్తుందా లేదా, కుందేలు తాబేలు స్టోరీ చెప్పాను. ఎంతమందికి గుర్తుంది? కుందేలు ఏంటి, నేను చాలా ఫాస్ట్గా పరిగెడతాను, సో నేనే విన్ అవుతాను అని చెప్పి, సరేలే తాబేలు రావడానికి చాలా టైం పడుతుంది కదా, ఈలోపు మనం రెస్ట్ తీసుకుందామని చెప్పి ఒక పక్కన ఆగిపోయింది. ఎంత ఫాస్ట్గా పరిగెట్టే కుందేలు పక్కన ఆగిపోయి అట్లా బజ్జుంది తను. తాబేలు ఏం చేసింది, స్లో కదా నేను, సో నేను ఆగకూడదు, నేను స్లోగానే ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసి ఇట్లా నేను విన్ అవుతా ఫైనల్గా అని చెప్పి తాబేలు ఏం చేసింది, ఆగలేదు, ఆపలేదు, తన గోల్ని వదిలిపెట్టలేదు, మర్చిపోలేదు. బట్ ఏం చేసింది, స్లోగా వెళ్ళింది.
తాబేలు లక్షణమే అది కదా. తాబేలు పరిగెట్టలేదు కదా. తాబేలు మనలాగా కుందేలాగా పరిగెట్టలేదు. దీనికి ఫాస్ట్ ఎనర్జీ లేదు, ఎందుకంటే చాలా హెవీ వెయిట్ ఉంటుంది, అది పరిగెట్టలేదు. సో ఆ స్లో ఎనర్జీలోనే ఆవేశపడకుండా కుందేలుని చూసి నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకుందాం అని అనుకోలేదు. బట్ ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళాలని కూడా అనుకోలే, చాలా స్లోగా వెళ్ళి విన్ అయ్యింది తాబేలు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది అదే. నేను మళ్ళీ అందుకే చెప్తున్నాను, టవర్ మూమెంట్లో ఉందండి. సిచ్యువేషన్ మీరు ఏమాత్రం ఆవేశపడినా, ఎమోషనల్గా అయినా, మీలో నెగిటివ్ ఎనర్జీ తీసుకున్నా, మీ పర్సన్తో గొడవలు పడి నానా హంగామా చేసినా కూడా ఇది సక్సెస్ అవ్వదు. ఖచ్చితంగా యూనివర్స్ అడ్వైస్ ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న కార్డ్స్ని బట్టి నేను కూడా అదే చెప్తున్నాను. ఓకే, మీకు వచ్చే అడ్వైజ్ ఏంటి అంటే సహనం ఇంపార్టెంట్. ఓవర్ థింకింగ్ చేయకండి, ఏడవకండి, లేకపోతే నా లైఫ్ ఎందుకు, ఇంకా లైఫ్ ఆపేద్దాం అనేసి వేరే డెసిషన్స్ తీసుకోవడం ఆలోచించొద్దు. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఉన్న ఫ్యూచర్ని ఎవరో పిచ్చి మనిషి కోసం మీరు ఎందుకు ఇట్లా చేసుకోవడం, ఎందుకు ఏడవాలి? హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉంటే ఆ పనిని వెతుక్కుంటూ వస్తాడు కదా, వస్తారు. సారీ, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, నేను అమ్మాయిని కదా, సో అందుకే నేను అంతలా చెప్తున్నాను, వెతుక్కుంటూ వస్తారు. ఎందుకంటే నేను ఇంతలా చెప్తున్నాను, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. కమెంట్స్ చూస్తున్నానండి, అబ్బాయిలు కూడా ఒక అమ్మాయి కోసం ఇంత ఎలా ఎదురు చూస్తున్నారా, నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది తెలుసా. నాకు నిజంగా గ్రేట్ అండి. ఎవరైతే కమెంట్స్ చేసి నా పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా, నా పర్సన్ ఇట్లా చేసింది అని చెప్పి అబ్బాయిలు చెప్తున్నారు, సెల్యూట్ అండి, మీకు నిజంగా సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే అబ్బాయిలు అయ్యుండి ఇది పోతే పోయిందిలే, నేను ఇంకో వేరే అమ్మాయిని చూసుకుంటా అని అనుకుంటా. రాముళ్లాగా ఒక్కటే సీత కోసం, ఒకే అమ్మాయి కోసం అట్లా వెయిట్ చేస్తున్నారే ఒక రాముడిలాగా, నిజంగా గ్రేట్ అండి. అంటే అమ్మాయిలు తక్కువ అని నేను అనట్లేదు, అమ్మాయిలు కూడా సీతలాగా రాముడి కోసం వెయిట్ చేస్తున్నారు, గ్రేట్ అండి. కానీ అమ్మాయిలు వెయిట్ చేయడం మనం చూసాము, బట్ అబ్బాయిలు వెయిట్ చేయడం అనేది గ్రేట్ అనిపిస్తుంది నాకు. సో అందుకే నేను ఇంతలా చెప్తున్నాను. సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇక్కడ రీడింగ్ చూసేవాళ్ళు ఒకే పర్సన్ కోసం చూస్తున్నారు, లేకపోతే అవసరం లేదు కదా, వాళ్ళు కూడా ఆప్షన్స్ పెట్టుకొని వేరే వాళ్ళు చూసుకుంటారు కదా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంకో రాముడి కోసం చూసుకుంటారు, ఇంకో సీత కోసం చూసుకుంటారు. అలాంటి వాళ్ళని రాముడు సీత కూడా అనాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఇప్పుడు మీ ఎనర్జీని స్ట్రాంగ్ చేసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి. ఎవరో పిచ్చి మనిషి కోసం మీరెందుకు ఇట్లా బాధపడాలి? సో ఈ టవర్ మూమెంట్ అనేది మీరే గో టు హెల్ అని చెప్పి పక్కన పడేయండి. ఓకే, తీసి పడేయండి. అప్పుడు మీకు ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ వస్తుంది. మీరు ఎవరి కోసమైతే మీ పర్సన్ని చూస్తున్నారో ఆ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీరేమీ వెనకాల వెళ్ళి పరిగెట్టి వెతికి చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఆ పర్సనే వస్తారు. ఎందుకంటే యూనివర్స్ అదే అడ్వైస్ ఇస్తున్నారు. ఓకే, ఒకప్పుడు ఆప్షన్స్ ఉండడం వల్ల ఎంతో ఫాస్ట్గా రావాల్సిన పర్సన్ ఆగిపోయారు. బట్ ఏంటి ఇప్పుడు ఓకే, సిచ్యువేషన్ అయితే జరిగిపోయింది, దాన్ని మనం చేంజ్ చేయలేము. బట్ ఇప్పుడు మనం మీ పర్సన్గా చేయాల్సిందే. మీరు స్ట్రాంగ్గా అవ్వండి, అప్పుడు ఈ పర్సన్ ఖచ్చితంగా వస్తారు. సో నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి? చాలా మంచి హ్యాపీ లైఫ్ కోరుకున్నారండి మీరు ఈ పర్సన్తో. సేమ్ సిచ్యువేషన్స్, ఒక డివైన్ లవ్ అనేది మీరు ఈ పర్సన్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఒక మంచి రిలేషన్షిప్ కావాలని చెప్పి, ఇన్నర్ ఫీలింగ్, ఒక హ్యాపీనెస్ కావాలని చెప్పి, మీ విష్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి చాలా కోరుకున్నారు. ఓకే, మీ డ్రీమ్స్ ఏదైతేనా ఉందో అది ట్రూ అవ్వాలని చెప్పి మీరు ట్రై చేశారు. బట్ ఏంటంటే ఈ పర్సన్ మీకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఈ పర్సనే కాదు, థర్డ్ పార్టీ కూడా. ఇక్కడ 3 of Wands వచ్చింది, థర్డ్ పార్టీ ఉంది. థర్డ్ పార్టీ కూడా మీ విషెస్ ఫుల్ఫిల్ అవ్వడానికి, మీ డ్రీమ్స్ ట్రూ అవ్వడానికి ఈ థర్డ్ పార్టీ కానీ ఈ పర్సన్ కానీ ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే మీరు ఒక్కరైపోయారు, ఈ పర్సన్ థర్డ్ పార్టీ ఇద్దరున్నారు, మీరు ఒక్కరే ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ పర్సన్ ఇద్దరున్నారు, వాళ్ళిద్దరు అయిపోవడం వల్ల మీరు ఒక్కరే ఏమీ చేయలేని సిచ్యువేషన్ అయిపోయిందన్నమాట. సో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవి. సో నెక్స్ట్ హోప్స్ అండ్ ఫియర్స్. మీ హోప్స్ ఏంటి, ఇక్కడ ఫియర్స్ ఏంటి? అయ్యయ్యో, మీ హోప్ ఏంటంటే 3 of Cups ఇందాక వచ్చింది. ఇక్కడ చూడండి, అడ్వైస్ ఇచ్చారు కదా యూనివర్స్, అందులో 3 of Cups వచ్చింది. సో హోప్స్ అండ్ ఫియర్స్. మీ హోప్ ఏంటి అంటే ఇక్కడ మీకు
ఈ పర్సన్తో ఒక మంచి రిలేషన్ కావాలి. పాస్ట్లో అయినా సరే, ప్రజెంట్లో అయినా సరే, ఫ్యూచర్లో అయినా సరే. ఓకే, బట్ ఏంటంటే ఫియర్ ఏంటంటే మీ భయం. ఇది మీ ఎనర్జీ అండి, ఓన్లీ మీ ఎనర్జీ, మీ పర్సన్కి సంబంధం లేదు. ఇక్కడ ఫియర్ ఏంటి అంటే నా పర్సన్ వస్తాడా లేదా, నా పర్సన్. ఓకే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా మళ్ళీ చెప్తున్నాను, ఐమ్ సారీ, జెండర్ ఎందుకు ఈరోజు వస్తాడా అని అనేస్తున్నాను. ఓకే, సో ఈ ఫియర్ ఏంటి అంటే మీ పర్సన్ వస్తారా లేదా అని ఒక భయము. ఎందుకంటే ఇన్నాళ్ళుగా రాని వాళ్ళు, ఎవరినో థర్డ్ పార్టీని చూస్ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు వస్తారా నిజంగా అని ఒకలాంటి భయంతో ఉండిపోయారు. సో ఇంతకుముందు చెప్పాను కదా, మీలో స్ట్రాంగ్ రావాలండి, మీలో ఒక స్ట్రాంగ్ ఎనర్జీ రావాలి, ఒక పాజిటివిటీ అనేది రావాలి. ఖచ్చితంగా మీ హోప్స్ ప్రూవ్ అవుతుంది. లేదంటే ఫియర్లానే ఉండిపోతుంది, హోప్స్ అనేవి జరగవు. మీకు ఫియర్ సక్సెస్ అవడం ఇంపార్టెంటా, మీ భయాలు, మీ హోప్స్, మీ కోరికలు, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది అవుట్కమ్ జరగడం ఇంపార్టెంటా? మీ భయాలు నిజమవడం కాదు కదా మనకు కావాల్సింది. మీ హోప్స్ ఏదైతే ఉందో, మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అది కదా మనకి జరగడం కావాలి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ధైర్యంగా ఉండాలి. సో ఇది మీ హోప్స్ అండ్ ఫియర్స్ అండి. మీరు చాలా ఒక మంచి ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఏంటంటే ఇప్పుడు భయం వేస్తుంది. ఇన్నాళ్ళు రాని మనిషి ఇప్పుడు ఖచ్చితంగా వస్తారా, ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి. యా, అవుట్కమ్ ఏంటంటే ఇక్కడ 4 స్వర్డ్స్ వచ్చింది, ద హెరోపైంట్ వచ్చింది, మళ్ళీ 4 స్వర్డ్స్ వచ్చింది. ఏంజల్ గైడెన్స్ లాస్ట్లో చూద్దాము. ఇక్కడ చూడండి ఒకసారి, అసలు 4 స్వర్డ్స్ ఇక్కడ వచ్చింది, 4 స్వర్డ్స్ ఇక్కడ వచ్చింది. అవుట్కమ్ ఏంటి అంటే ఈ పర్సన్ కొంచెం ఈగోలో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా రావాలని ట్రై చేస్తున్నారు, కానీ ఎక్కడో ఎందుకో ఆగిపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి భయం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు థర్డ్ పార్టీ అనేది ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే థర్డ్ పార్టీతో ఈ పర్సన్ రిలేషన్ ఏమీ అంత బాగలేదు. సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్కి ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? ఇక్కడ చూడండి 4 స్వర్డ్స్ ఉన్నాయి, కత్తులు ఈ పర్సన్ని టార్గెట్ చేసి ఉన్నాయి. ఇక్కడ నిద్రపోతూ కూడా ఈ పర్సన్ చాలా భయపడుతున్నారు. ఓకేనా ఇక్కడ. సో ఇది సిచ్యువేషన్ అన్నమాట. సో చాలా ఒక మంచి హయ్యర్ ఎనర్జీలో ఉన్న ఈ పర్సన్ ఇప్పుడు భయపడిపోతున్నారు మిమ్మల్ని కలవడానికి. ఏ మొహం పెట్టుకుని వెళ్ళను, వెళ్తే నా పర్సన్ నన్ను రాణిస్తారా లేదా, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎలా కాంటాక్ట్ చేయాలి, ఏం మాట్లాడితే నా పర్సన్ నన్ను నమ్ముతారు, నేను మాట్లాడాలా, లేకపోతే మెసేజ్ చేయాలా, కాల్ చేయాలా, లేకపోతే ఏదైనా స్టేటస్ పెట్టి నేను చేంజ్ అయ్యాను అని చెప్పి తనకు అర్థమయ్యేలా చేయాలా, లేకపోతే ఎవరితోనైనా పెద్ద మనుషులతో మాట్లాడించాలా, థర్డ్ పార్టీతో ఆర్ మీడియేటర్స్తో, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో మాట్లాడించాలా, ఏం ప్లానింగ్ చేయాలి. బట్ ఏంటంటే ఈ ఫ్యూచర్లో ఒక ప్లానింగ్ అయితే చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. సో అవుట్కమ్ ఏంటి అంటే ఫైనల్గా ఖచ్చితంగా ఈ పర్సన్ తిరిగి వస్తారండి. కొంచెం భయపడుతున్నారు మేము మీ దగ్గరికి రావడానికి, ఎందుకంటే చేసిన పనులేమీ అల్లటప్ప పనులేం, చిన్న చిన్న పనులేమీ కాదు కదా. సో భయం ఉండడం కామన్. బట్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ పర్సన్ అలా భయపడడం కరెక్టే. ఓకే, ఆ భయం ఉండాలి కూడా, ఎందుకంటే మళ్ళీ సెకండ్ ఛాన్స్ తీసుకోరు. మళ్ళీ మిమ్మల్ని వదిలేసి మూవ్ ఆన్ అయిపోయి వేరే వాళ్ళని వెతుక్కొని మళ్ళీ వెళ్ళిపోయే అంత ధైర్యం నెక్స్ట్ టైం చెయ్యరు. ఇప్పుడు ఆ భయం ఉండడం మంచిదే ఈ పర్సన్కి. సో అవుట్కమ్ ఏంటి అంటే పర్సన్ వస్తారండి, కొంచెం టైం పడుతుంది. మ్యాక్సిమం మీకు ఈ అవుట్కమ్ ఏంటి అంటే మీకు 4 వీక్స్లో ఈ పర్సన్ నుంచి మినిమం కమ్యూనికేషన్ అనేది వస్తుంది. డైరెక్ట్గా వచ్చి మీట్ అవ్వకపోయినా కూడా అట్లీస్ట్ మీరు ఒక కమ్యూనికేషన్ అనేది 4 మంత్స్లో చూస్తారు. ఓకే, ఎవరు అంటే కుంభరాశి, తుల, వీళ్ళు మెయిన్ ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇంకా వేరే రాసులు, నెంబర్స్, లెటర్స్ కూడా చెప్తాను. సో అవుట్కమ్ ఏంటంటే ఫైనల్గా ఈ పర్సన్ భయపడుతున్నారు, బట్ త్వరలో మీ దగ్గరకు వస్తారు. సో ఏంజల్ గైడెన్స్ ఏంటంటే చెప్పాను కదా ఇప్పుడే 4 వీక్స్ అని చెప్పాను కదా. 4 వీక్స్ తర్వాత మ్యాక్సిమం విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని ఏంజల్స్ చెప్తున్నారు. సో నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీకు మంచి రీయూనియన్ అవుతుంది. రీకన్సిలేషన్ అయిన తర్వాత మంచి హ్యాపీ ఫ్యామిలీ మీరు ఖచ్చితంగా చూస్తారు. సో ఇక్కడ రాశులు ఏమున్నాయి అంటే తుల, మీనం,
మిథునం, కర్కాటకం, ధనస్సు, మేషం, నెక్స్ట్ వృశ్చికం, ఓకే, వృశ్చికం, మీనం, కుంభం, తుల, మళ్ళీ మీనం. అబ్బా, మీనరాశి ఎన్ని రాశి ఈరోజు ఎన్ని కనిపిస్తుంది? మ్యాక్సిమం మీనరాశి వాళ్ళకి 99% విత్ ఇన్ ఫ్యూ వీక్స్లో రీకన్సిలేషన్ అయిపోతుంది, లేదా కమ్యూనికేషన్ అయితే వస్తుంది. మిగతా వాళ్ళకి రాదు అని కాదు అండి, కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ 4 వీక్స్లో మ్యాక్సిమం 75% ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళకి విత్ ఇన్ ద నెక్స్ట్ 4 వీక్స్లో మీకు కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మీ పర్సన్ మీకు ఇచ్చే హ్యాండ్ రైటింగ్ మెసేజెస్, లవ్ మెసేజెస్ ఆర్ ఛానల్ మెసేజెస్ ఏదైనా అవ్వచ్చు. ఏం చెప్తున్నారో చూద్దాము. ఓకే, ఐ థింక్ అబౌట్ యూ సో మచ్, ఇట్స్ స్కేరింగ్ మీ. నేను నీ గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది అంటున్నారు. ఎందుకంటే మీరు ఈ పర్సన్ని రాణిస్తారా లేదా, ఈ పర్సన్తో రిలేషన్ని ఎండ్ చేసేసుకున్నారేమో, ఈ పర్సన్ అసలు మీరు గుర్తుపెట్టుకున్నారా లేదా అని చెప్పి ఒక భయం అయితే స్టార్ట్ అయిందండి. సో అందుకే ఇలాంటి ఆలోచనలన్నీ వాళ్ళకి పిచ్చెక్కిపోయి భయపడిపోతున్నారు. నెక్స్ట్, ఐఎమ్ ఆన్ మై వే టు యూ. ఇప్పుడే చెప్పాను కదా మీకు 4 వీక్స్లో మినిమం కమ్యూనికేషన్ వస్తుందని. అండ్ వాళ్ళు ఆన్ ది వేలో ఉన్నారండి మీకోసం రావడానికి. ఓకేనా, ఆన్ ది వే అంటే ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు అని కాదు, వాళ్ళు రావడానికి ట్రై చేస్తున్నారండి. మ్యాక్సిమం మీకు ఖచ్చితంగా మీకు కమ్యూనికేషన్ వస్తుంది. యూనివర్స్ గైడెన్స్కి, ఛానల్ మెసేజెస్కి ఎంత రిలేటెడ్గా ఉన్నాయో చూసారా? అసలు రీడింగ్ చేస్తే ఖచ్చితంగా ఆ పర్సన్కి రిలేటెడ్గా కనెక్ట్ అవ్వాల్సిందే. రీడింగ్ అంటే అది. ఓకే, లేకపోతే మనం రీడింగ్ చేసి వేస్ట్ అండి. మనం టారో రీడర్గా ఉన్నది కూడా వేస్టే. మనం ఒక పర్సన్కి మనం చెప్పే రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే వేస్ట్, ఇంత కష్టపడి వేస్ట్. నేను నేర్చుకున్నది కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఎంత రిలేటెడ్గా మనకు వస్తుంది. ఇప్పుడే చెప్పాను కదా 4 వీక్స్లో మీ మినిమం కమ్యూనికేషన్ వస్తుంది అని చెప్పి, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, నేను ఆన్ ది వేలో ఉన్నా నేను కలవడానికి అని చెప్పి. సో నెక్స్ట్, ఐ నీడ్ టు ఓన్ అప్ టు వేర్ ఐ ఫీల్ ష్యూర్ అబౌట్ దిస్ రిలేషన్షిప్. ఈ రిలేషన్లో నేను నిన్ను ఖచ్చితంగా సొంతం చేసుకుంటాను. వాళ్ళు చాలా నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే కోల్పోయారు ఈ రిలేషన్లో, మిస్ చేసుకున్నారో, మూవ్ ఆన్ అయిపోయారో, మళ్ళా దాన్ని అంతా చేంజ్ చేసి వాళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాలని చెప్పి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక 3 కార్డ్స్ తీద్దాము. చూడండి ఏం చెప్తున్నారు. అయ్యో, ఐ లవ్ యూ అని చెప్తున్నారు. మీరు చూసుకోండి. ఓకే, ఇందులో నేను ఇన్వాల్వ్ అవ్వను. ఓకే, నెక్స్ట్ అయ్యో మళ్ళీ అదే చెప్తున్నారు. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నేను నీతో ప్రేమలో ఉన్నాను. నువ్వు పట్టించుకోకపోయినా కూడా ఇప్పుడు నేను నీతో మాత్రమే లవ్లో ఉన్నాను. నేను ఇంకెవరి గురించి ఆలోచించలేదు. నువ్వు ఆలోచించకపోయినా కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను నీ కోసం అని చెప్తున్నారు. సో నెక్స్ట్, వి బోత్ రిక్వైర్ ఏ పీరియడ్ ఆఫ్ హీలింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు ఈ పర్సన్ కరెక్ట్ దారిలోకి వచ్చారండి. కరెక్ట్గా చెప్తున్నారు. మన ఇద్దరికి ఇప్పుడు ఈ స్థితిలో హీల్ అవ్వడం ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇప్పుడు వరకు ఏం చెప్పాను మీకు? స్ట్రాంగ్గా ఉండాలి, నెగిటివ్ ఎనర్జీని తీసుకోవద్దు, ఓవర్ థింకింగ్ చేయొద్దు, ఏడవద్దు, బాధపడద్దు, దీని గురించి ఆలోచించి ఇంక జరగదేమో అనే నెగిటివ్ థింకింగ్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ పర్సన్ కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మీరు ఈ పర్సన్ వల్ల ఎంత బాధపడ్డారో ఇప్పుడు ఈ పర్సన్ కూడా అంతే బాధపడుతున్నారు. సో ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరికీ కూడా ఈ రిలేషన్లో కొంచెం ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కావాలి. ఈ రిలేషన్లో ఏదైతే మీ ఇద్దరు ఎఫర్ట్స్ పెడుతున్నారో దానికి ఒక హీలింగ్ అనేది కావాలి. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఏదైతే బాధపడ్డారో ఇప్పుడు అదే బాధ ఎమోషనల్గా ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారు. అందుకే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రిలేషన్లో హీలింగ్ కావాలనుకుంటున్నారు. ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో లాస్ట్గా ఒక కార్డ్ తీసుకుందామండి. వాళ్ళు చాలా భయపడుతున్నారంట. ఐఎమ్ అఫ్రేడ్ దట్ ఐ లాస్ట్ యూ ఫర్ ఎవర్. నేను నిన్ను పూర్తిగా కోల్పోతానని భయంగా ఉంది. మీరు ఎక్కడ ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళని గెట్ లాస్ట్ అంటారేమో,
మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో ఈ పర్సన్ నుంచి, మీరు మళ్ళీ ఈ పర్సన్ యాక్సెప్ట్ చెయ్యరేమో అని చెప్పి వాళ్ళు చాలా భయపడిపోతున్నారు. సో ఎవరైతే ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే మూవ్ ఆన్ అవ్వలేదు నాకు తెలుసు. కానీ కొంతమంది మేము న్యూ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారండి. వాళ్ళు న్యూ పర్సన్ కోసం రీడింగ్ కోసం అడుగుతున్నారు, కమెంట్స్ చేస్తున్నారు, మేడం న్యూ పర్సన్ కోసం చేయండి అని చెప్పి. సో న్యూ పర్సన్ కోసం నేను చేస్తాను. సో ఇది న్యూ పర్సన్ కోసం కాదు, ఓన్లీ పాస్ట్ పర్సన్ కోసమే. ఎవరైతే రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ పర్సన్ కోసం ఇది రీడింగ్. సో ఆ పర్సన్ అయితే చాలా భయపడుతున్నారు. సో ఇక్కడ నెంబర్స్ ఏంటి అంటే ఒకసారి కార్డ్స్ తీసేద్దాము. చూసుకున్నారు కదా ఈ కార్డ్స్ అన్నీ కూడా. కార్డ్స్ తీసేసి నెంబర్స్ ఒకసారి చూద్దాము ఒకసారి. ఓకే, క్లారిటీ వస్తుంది కదా మీకు కూడా. 9 6 3 4 1 again 6 3 31 29 27 11 18 15 13 10 7 9 2 3 10 13 చెప్పినట్టున్నాను కదా, 29 27 చెప్పాను కదా. సో ఇవన్నీ నెంబర్స్. జోడియాక్ సైన్స్ కూడా ఆల్రెడీ చెప్పాను కదా. లెటర్స్ చూద్దాం ఇప్పుడు. లెటర్స్ TAN GSD JSEM E for elephant, N for November, Q, O. ఈ లెటర్స్ ఉన్నాయండి. బట్ ఏంటంటే జోడియాక్ సైన్స్ కానీ లెటర్స్ కానీ నెంబర్స్ కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నాను, రీడింగ్ అనేది మన సిచ్యువేషన్కి రిలేటెడ్గా అనిపించాలి, అప్పుడు మనకి రెజనేట్ అయినట్టుగా. ఓకేనా. సో ఈరోజు మన ఎఫర్మేషన్ ఏంటంటే మనకి యూనివర్స్ మంచి గైడెన్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు యూనివర్స్కి మనం ఒక ఎఫర్మేషన్ చేసుకుందాం. మన కోసం కాదు, యూనివర్స్ కోసం ఒక ఎఫర్మేషన్ తీసుకుందాము. ఏంటంటే ద యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్, విశ్వం ప్రేమతో నిండి ఉంది. ద యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్, విశ్వం ప్రేమతో నిండి ఉంది. ద యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్, విశ్వం ప్రేమతో నిండి ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఓకే. సో మీరేంటంటే ద యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్, విశ్వం ప్రేమతో నిండి ఉంది అని చెప్పి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకొని యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్, థ్యాంక్ యూ సో మచ్, గ్రాటిట్యూడ్. ఓకే. సో ఈ రీడింగ్ మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మన ఎఫర్మేషన్ కూడా చెప్పుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా. థ్యాంక్ యూ.